ఏజోస్పర్మియా. దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఏజోస్పర్మియా అంటే ఏంటి అంటే, సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు నో స్పర్మ్స్ అని వచ్చాయి. సో దానికి ఏం చేయాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, అదే నేను ఈరోజు మీతో మాట్లాడతాను. సో ఒక్క శాంపుల్లో మీకు నో స్పర్మ్ అని వస్తే అది మనం డయాగ్నోస్ చేయము, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టము. మనం ఇంకొక శాంపుల్ కూడా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ రిపీట్ శాంపుల్లో కూడా మనకి నో స్పర్మ్ అని వస్తే మనం నెక్స్ట్ ఏజోస్పర్మియా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. సరే, ఓకే, లైక్ ఏజోస్పర్మియా వచ్చాయి, వాట్ టు డూ. ఇప్పుడు నేను త్రూ మై ఓన్ స్పర్మ్ జెనెటికల్ ఫాదర్ అవడానికి కష్టం అంటే, కష్టం అని చెప్పడానికి కుదరదండి. ఇప్పుడు ఏజోస్పర్మియా అనేది దేనివల్ల వచ్చాయని చూడాలి. చాలా కారణాలు ఉంటాయి. కొన్ని జెనెటికల్ రీజన్స్ ఉండొచ్చు, కొన్ని టెస్టిస్లో ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వ్యారికోసిల్ గ్రేడ్ 4 వ్యారికోసిల్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు. ఆ బ్లాక్ ఉంటే కూడా స్పర్మ్ అనేది టెస్టిస్లో ఫామ్ అయ్యే స్పర్మ్ అనేది బయట రావన్నమాట. అట్లా తెర ఫ్యూ రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి. దేనివల్ల ఇది నిల్ స్పర్మ్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. దానికి బేసిక్గా మనము కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తామన్నమాట. ఆ హార్మోన్ టెస్ట్ అండ్ దెన్ మేల్ పార్ట్నర్ని ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జామినేషన్తో పాటు ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ముందు ట్రీట్మెంట్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్లాక్ ఉన్నాయనుకోని, యూజువల్గా ఏజోస్పర్మియా అంటే మీరు మీ ఓన్ స్పర్మ్ ద్వారా బేబీ ఫామ్ చేసి ట్రై చేయాలని అనుకుంటే ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అండి. బట్ కొందరు ఐవీఎఫ్ కాస్ట్ ఎక్కువ పడుతుందని లైక్ దే విల్ ఆప్ట్ ఫర్ ఐయుఐ. ఐయుఐ అనేది చిన్న పద్ధతి. సో చిన్న పద్ధతిలో ఓన్ స్పర్మ్ ద్వారా మనం ట్రై చేయడం కష్టం అన్నమాట. సో మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళ స్పర్మ్ ద్వారా ఐయుఐ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కాదు, మనం ఓన్ స్పర్మ్ ద్వారా మీరు ట్రై చేసుకోవాలని అనుకుంటే హార్మోన్ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటి అని డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి మనం ముందు వెళ్ళొచ్చు. సో యూజువల్గా ఐవీఎఫ్ ప్రాసెస్కి స్టార్ట్ చేస్తాము. ఎగ్ పికప్ రోజు, అంటే వాళ్ళ వైఫ్ బాడీ నుంచి ఎగ్ పికప్ చేస్తాం. పికప్ రోజు మేల్ పార్ట్నర్ కూడా వీర్యం నుంచి కణాలని తీస్తాం. కణాలు తీసి అగైన్ లైక్ నేను చెప్పినలాగా చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు బ్లాక్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయనుకోండి, మనకి ఆ వీర్యం నుంచి తీసినప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% ఛాన్సెస్ ఉన్నాయి స్పర్మ్ దొరకడానికి. బట్ ఇన్ కేస్ టెస్టికులర్ ఫెయిలియర్, జెనెటికల్ ప్రాబ్లం అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే ద ఛాన్స్ ఆఫ్ రిట్రీవింగ్ స్పర్మ్ అనేది తక్కువ అయిపోతుంది. మేబీ ఐ కెన్ సే 10%, 20%. ఇన్ కేస్ ఎఫ్ఎస్హెచ్ అనేది చాలా ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ ద ఛాన్సెస్ కూడా ఇంకా కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో అట్లా మనం వీర్యం నుంచి బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం స్పర్మ్ని తీసి మనం తీసిన ఎగ్తో పాటు కలిపి బేబీ ఫామ్ చేయవచ్చు. అట్లా టీసా ద్వారా స్పర్మ్ తీసుకొని బేబీ ఫామ్ చేసి ఏజోస్పర్మియా వాళ్ళు కూడా జెనెటికలీ ఓన్ ఫాదర్గా చాలామందికి అట్లాంటి పేషెంట్ వచ్చిన వాళ్ళకి మేము జెనెటికలీ ఓన్ ఫాదర్ లాగా బేబీ ఇచ్చాము. సో ఛాన్సెస్ ఆర్ దేర్. సో భయపడకండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ అన్ ఆప్షన్, యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. కైండ్లీ మీరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము మీకు ఇంకా క్లారిటీగా చెప్తాము. సో మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేయండి. విల్ క్లియర్ అవర్ డౌట్స్ అండ్ దెన్ మీకు కరెక్ట్ పాత్వే చూపిస్తాం. అండ్ దెన్ యూ విల్ గెట్ యువర్ ఓన్ జెనెటికల్ ఓన్ బేబీ అనమాట.